హలో గైస్. ఇవాళ కొంచెం ఖుషిలో ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడే 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' ఎపిసోడ్ 3 చూడటం అయింది. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ టుడే బికాజ్ చాలా బాగున్నారు. అందరు కంటెస్టెంట్స్ అందరూ చాలా బాగా నచ్చారు నాకు. అండ్ చాలామంది హోల్డ్‌లోకెళ్లారు. ఒకళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేశారు. అండ్ తక్కువ మందిని రిజెక్ట్ చేశారు. బట్ మిగతా ఎక్కువ మంది రిజెక్ట్ చేసిన వాళ్ళందరూ మనకు చూపియలేదనుకో. బట్ నాకు ఈ ఎపిసోడ్ బాగా కొంచెం నచ్చింది. అండ్ ఐయామ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. ఎందుకంటే ఆ ప్రోమో కొంచెం లాస్ట్‌లో ఆ బిట్ ఉంటది కదా! చూసాను. సో, అది చాలా బాగా నచ్చింది. సో, ఎలా అయితది రేపు అని చూస్తున్నా. రేపు ఎలా ఉండబోతుందని చెప్పేసి. బట్ ఈరోజు గురించి మాట్లాడుకుందాం. ఆహ్, నాకైతే ఐయామ్ వెరీ హ్యాపీ విత్ ద ఎపిసోడ్. అందరూ బాగున్నారు. అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యొచ్చారు. బట్ కొన్ని మిస్ జడ్జ్‌మెంట్స్ ఉన్నాయి. అది కూడా చెప్తాను. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో, ఆహ్, ఇన్ డెప్త్‌కెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో, ఫస్ట్ వచ్చేసరికి కళ్యాణ్ ఫ్రమ్ విజయనగరం అండ్ హి ఈజ్ ఎ సోల్జర్. ఇతన్ని హోల్డ్‌లో పెట్టారు. నేను చెప్తున్నా కదా! ప్రిపేర్ అయ్యి రావాలి అని చెప్పేసి ఆడిషన్స్‌కి ద పర్ఫెక్ట్ ప్రిపరేషన్, పర్ఫెక్ట్ దాన్నేమంటారు, ఎందుకెళ్ళాలి బిగ్ బాస్‌కి అన్నప్పుడు ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంటది కదా! నేను ఇప్పటిదాకా ఎవరిది వినలా ఆ పర్ఫెక్ట్ ఆన్సర్. ఇతను మాత్రం పర్ఫెక్ట్‌గా, నేను ఆన్సర్ అని చెప్పను గానీ పర్ఫెక్ట్ యాక్ట్ చేసి చూపిచ్చాడు. నేను ఎందుకెళ్ళాలి బిగ్ బాస్‌కి? నేను యాక్టింగ్ చేయగలను. నాకు యాక్టింగ్ ఒక ప్యాషన్. కానీ మధ్యలో అది కుదరక, నాకు ఛాన్స్ రాక, నాకు ఆపర్చునిటీ రాక నేను వేరే వైపు వెళ్ళిపోయానని చెప్పేసి అంత క్లియర్‌గా ఉన్నాడు. సో, హి ఈస్ వెరీ క్లియర్ ఇన్ హిస్ యాక్షన్స్. బట్ నాకు ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే ఆయన్ని రిజెక్ట్ చేసుంటే బెస్ట్ అనిపించింది నాకు. పర్సనల్లీ ఇట్స్ మై ఒపీనియన్. ఎందుకో రీజన్ చెప్తాను. ఆయన నాకు టూ ఫేస్డ్‌గా అనిపించాడు. ఒక ఫేస్ వచ్చేసరికి నేను కమిట్మెంట్ అయ్యి ఉంటాను. దేన్ని వదిలిపెట్టను. ఐ యామ్ వెరీ మచ్ ఫోకస్. నేను గివ్ అప్ ఇచ్చే యాటిట్యూడ్ కాదు అని చెప్పేసి ఒకవైపు ఉన్నారు. ఇంకొక వైపు ఏం మాట్లాడుతున్నాడు, ఆహ్, యాక్టింగ్ ట్రై చేశాను కుదరలా. సో, గివ్ అప్. ఇప్పుడు సోల్జర్‌గా చేస్తున్నాను. సోల్జర్‌గా కూడా ఇప్పుడు నాకు ఒకవేళ యాక్టింగ్ ఇది బిగ్ బాస్ వచ్చింది. సో, అది కూడా గివ్ అప్. ఒకవేళ అది బిగ్ బాస్ కూడా నాకు దాన్నేమంటారు, పోయిందనుకో, ఫస్ట్ 10 డేస్ నుండి బయటకొచ్చేసాననుకో, అక్కడ నన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. సేఫ్ ప్లాన్ ఉంది నాకు అని చెప్పేసి చాలా దాన్నేమంటారు, గివ్ అప్ అనే యాటిట్యూడ్‌తో మాట్లాడుతున్నాడు. ఒకవైపేమో నేను అసలు గివ్ అప్ ఇవ్వను అని చెప్తున్నాడు. ఇంకోవైపు నేను గివ్ అప్ ఇచ్చేస్తాను, ఈజీగా వదిలేస్తాను. ఇప్పుడు తనకి అంత యాక్టింగ్, అంత ప్యాషన్ అన్నప్పుడు సోల్జర్‌గా చేస్తున్నారు బానే ఉంది. సో, అంత ప్యాషన్ అన్నప్పుడు అది వదిలేసుకొని వచ్చి, ఎందుకంటే వదిలేసుకోవడానికి సిద్ధపడ్డాడు కదా! హి ఈస్ రెడీ టు లీవ్ ద సోల్జర్ జాబ్. సో, అలాంటప్పుడు పూర్తిగా వదిలేసుకొని వచ్చి యాక్టింగ్ ప్యాషన్‌తో ఏదైనా వేరే వేరే ట్రయల్స్ చేయాల్సింది. సో, అప్పుడు దాన్నేమంటారు, ఆ గ్రిట్ గాని, తన ఒక ప్యాషన్ గాని, తన ఒక గివ్ అప్ ఇచ్చే యాటిట్యూడ్ కాదు అని తెలిసిద్ది. ఆ యాటిట్యూడ్ ఉంది అని చెప్పేసి మనకు అర్థమయ్యేది. సో, నాకిక్కడ ఆయన టూ ఫేస్డ్‌గా అనిపించాడు కాబట్టి నాకెందుకో ఆయన రిజెక్ట్ చేసేసుంటే బెస్ట్ ఏమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ జరిగేయన్నీ ఆల్మోస్ట్ ఫిజికల్ టాస్క్ లాగే అనిపించినియి ప్రోమో చూస్తే. సో, ఆయన ఖచ్చితంగా ఫిజికల్ టాస్క్‌లో ఈస్ బెస్ట్ కదా! ఆయన మెంటల్లీ, నేనేమంటున్నానంటే ఆయన మెంటల్లీ నాట్ స్ట్రాంగ్ అని చెప్తున్నాను. సో, చూద్దాం ఏమైతదో. నాకైతే ఆయన వెళ్ళిపోతేనే బెస్ట్ ఏమో. మనకి సర్వీస్ చేస్తేనే, మన ఇండియాకి సర్వీస్ చేస్తేనే బెస్ట్ ఏమో అని చెప్పేసి నాకనిపిస్తుంది. బట్ ఐ లైక్ హిస్ యాక్టింగ్ ఎ లాట్. చాలా బాగా యాక్ట్ చేశాడు అది మాత్రం. ఐఎమ్ వెరీ మచ్ అప్రిషియేట్. నాకు చాలా ఫన్నొచ్చింది. చాలా చూడటానికి చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఎందుకంటే ఆయన ఫస్ట్ కంటెస్టెంట్ కాబట్టి. ఒకవేళ మీకు ఎలా అనిపించిందో, ఫస్ట్ కంటెస్టెంటే చాలా కొంచెం తక్కువ చేసే, కొంచెం బోర్ కొట్టించి వచ్చాడనుకోండి, మీకు అంత రిమైనింగ్ ఎపిసోడ్ అంతా అంత ఎక్సైటింగ్ అనిపియదు. సో, నాకు ఈయన ఎక్సైటింగ్ అనిపియటానికి, మొత్తం ఎపిసోడ్ అంతా ఎక్సైటింగ్ అనిపియటానికి ఈయన ఒక కిక్ స్టార్ట్ లాగా ఇచ్చాడు కాబట్టి ఐయామ్ హ్యాపీ దట్ లైక్ దాన్నేమంటారు, ఆ యాక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ నేను చెప్పాక బికాస్ ఆఫ్ దిస్ టూ ఫేస్ సెట్ కారేమో బిగ్ బాస్‌కి అనిపించింది. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మీకు ఏమైనా, మీ ఒపీనియన్ ఏమైనా షేర్ చేసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అలేఖ్య ఫ్రమ్ హైదరాబాద్. అండ్ ఈ అమ్మాయి హోల్డ్‌లో పెట్టారు. ఇట్స్ ఓకే. ఇట్స్ ఫెయిర్ డెసిషన్ అనిపించింది. రీజన్ చెప్తాను. ఈ అమ్మాయిని నన్ను చూస్తుంటే ఎగ్జాక్ట్ అగైన్ దీన్నేమంటారు, అభిజిత్‌ని దింపినట్టే ఉన్నారు మళ్ళీ. ఆ ఇంగ్లీష్ మాట్లాడటం కానీ, మధ్య మధ్యలో కరెక్షన్ చేస్తున్నా కూడా ఆ ఇంగ్లీష్ వదలట్ల. అండ్ తనిచ్చిన ఎగ్జాంపుల్ నాకు బాగా నచ్చింది. మీరేమైనా ఇంటర్వ్యూ చేస్తున్నట్టుంది నాకు. నేను అందుకే నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది బయటికి తన్నుకుంటూ. బికాజ్ షీ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అండ్ ఆ తత్వం వచ్చేసిదండి. ఎందుకంటే సేమ్ నాలాగే, నా యాటిట్యూడ్, నా పర్సనాలిటీ లాగే ఉంది తనది కూడా. ఏందంటే
నేను ఎక్కువగా తెలుగు మాట్లాడతాను. బట్ నాకు మధ్యలో మిక్సింగ్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చేస్తాయి బికాస్ ఆఫ్ మై జాబ్ ఆర్ సంథింగ్. సో, ఆ పర్సనాలిటీని మేము వదులుకోలేము. ఎంత ట్రై చేసినా, ఎంత జాగ్రత్తగా చూజ్ చేసుకొని వర్డ్స్ మాట్లాడినా గూడా ఇట్స్ డిఫికల్ట్ అనమాట. మాకు చాలా కష్టం అది. సో, తను గూడా సేమ్ పర్సనాలిటీ లాగే ఉంది. మిక్సింగ్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్సింగ్. అండ్ లైక్ మెంటాలిటీకొచ్చేసరికి, ఫిజికల్‌గా ఐ యామ్ నాట్ సేయింగ్ షీ ఈస్ ఎ వెరీ ఫిజికల్లీ స్ట్రాంగ్ పర్సన్. బట్ మెంటాలిటీగా చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడుతుంది. అండ్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్. ఫిజికల్‌గా వీళ్ళకి ఎంత పోటీ ఇచ్చిద్దని జెప్పేసి. నాకైతే అంత ఏం అనిపియట్లేదు. వెరీ లో కీలోనే ఉంది తనైతే నా పర్సనల్ ఒపీనియన్‌లో. బట్ చూద్దాం. ఎందుకంటే షీ ఈస్ నాట్ పర్ఫెక్ట్‌లీ స్ట్రాంగ్ పర్సన్. ఏమైనా స్ట్రాటజీ ప్లే చేసే ఏమన్నా ఐడియాస్ ఏమైనా ఉన్నాయేమో, లేకపోతే ఏమైనా తప్పించుకున్న యాటిట్యూడ్ లైక్ దాన్నేమంటారు, ఒక లిమిట్ వరకెళ్ళి ఆపేసి, లేకపోతే ఒక స్ట్రాటజీ ప్లే చేసి దాన్ని తప్పించుకునే తత్వం గాని, ఇలాంటి సంథింగ్ ఏదైనా ఉందేమో తనలో అని చెప్పేసి ఆలోచించాలి. సో, అది వెయిట్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు. సో, అది తన మీద ఒపీనియన్ అంత ఎక్కువ ఏం లేదు. చూసింగానే నాకు ఆ అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడంగానే నాకెందుకో సడెన్‌గా 'బిగ్ బాస్' వాళ్ళు ఇలా ఫ్రేమ్ ఇలా కట్ చేసి అభిజిత్‌ని చూపించిందిగా నాకెందుకో అనిపించింది సడెన్‌గా. తను కూడా హౌస్‌లో ఇంతే ఇంగ్లీష్ మాట్లాడి పనిష్మెంట్ కూడా తీసుకున్నాడు అని చెప్పేసి. సో, అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 'షాకిద్ ఫ్రమ్ షాద్‌నగర్.' నాకు ఏదైనా 'బిగ్ బాస్‌లో' కొంచెం ఈ ఎపిసోడ్‌లో లో కొంచెం బోర్, కొంచెం ఏంట్రా ఏం జరుగుతుందిరా అనిపించిందంటే ఈ పార్ట్ వరకే. ఆయన్ని ఎందుకు హోల్డ్‌లో పెట్టారో గూడా నాకిప్పటికీ అర్థం కాలేదు. ఐ డోంట్ హావ్ ఎనీ క్లూ అనమాట. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఎందుకు 'బిగ్ బాస్'కెళ్తున్నావు అని చెప్పేసి నిన్ను 'బిగ్ బాస్' వాళ్ళ టీమ్ వాళ్ళు కాల్ చేసి "నువ్వు నెక్స్ట్ రౌండ్‌కి వెళ్తున్నావు బాబు" అని చెప్పినప్పుడే ఈ క్వెషన్ వస్తదని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి తెలిసే ఉంటది. ఈజీగా తెలుసు. ఎవరికైనా ఇదే అడుగుతారని చెప్పేసి. సో, యూ హావ్ టు బి వెరీ ప్రిపేర్డ్ అనమాట. నువ్వు ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? వాళ్ళు ఈ క్వెషన్ ఏస్తారు. ఆ క్వెషన్‌కి నువ్వు ఎలా సమాధానం చెప్పాలి అని చెప్పేసి నువ్వు క్లియర్‌గా ప్రిపేర్ అవ్వాలి. నాకు ఇందులో చాలా బాగా అనిపించింది ఎవరంటే 'అనూష' అని చెప్పేసి నెక్స్ట్ వస్తారు. కాసేపయిన తర్వాత. ఆమెను ఈ 'కళ్యాణ్ విజయనగరం ఫ్రమ్ సోల్జర్' అని చెప్పాలా అతను. వాళ్ళు వెరీ మచ్ ప్రిపేర్డ్ అనమాట. ఎట్లా మాట్లాడాలి? నేనేం యాక్ట్ జేయాలి? ప్రజలకి ఏం చెప్పాలి? లేకపోతే జడ్జెస్‌కి ఏం చెప్పాలి? అని చెప్పేసి వాళ్ళు చాలా కరెక్ట్‌గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. సో, దట్స్ ల్యాకింగ్ ఫర్ షాకిద్. అండ్ నాకు అర్థం కాలే ఎందుకో కూడా ఇప్పుడు కూడా డాన్స్ ఏయమన్నారు. ఎయలేదు అతను. ఆహ్, మాట్లాడమన్నారు. హి ఈస్ వెరీ కన్‌ఫ్యూజింగ్. అసలు మాట్లాడటానికి ఆయన ఆలోచించుకుంటున్నాడు. ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అని చెప్పేసి. సో, అండ్ నవదీప్ ఇచ్చిన దాన్నేమంటారు స్టేట్మెంట్ కూడా రాంగే నాకు తెలిసినంత వరకు. నువ్వు వాళ్ళలోకి ఎళ్లి నువ్వు రాంగ్ అని తెలుసుకొని బయటకొచ్చేదేందో నాకు అర్థం కాల. ఆ సెకండ్ రౌండ్‌కెళ్ళాడు అంటేనే తను ప్రూవ్ చేసుకున్నట్టు కదా! నాలాంటోళ్ళు లోపలికెళ్ళగలరు, నాలాంటోళ్ళు సెకండ్ రౌండ్ దాకా ఎళ్ళగలరు అని చెప్పేసి, మీరు ఆ ఛాన్స్ ఇస్తున్నట్టే మీరు. వేరే అందరికి చూసే వాళ్ళందరికి గూడా. ఓకే. మేము సెకండ్ రౌండ్ వరకు ఎళ్ళగలం. ఏదో ఒకటి మాట్లాడి, ఏదో ఒకటి చెప్పేసి మేము సెకండ్ రౌండ్‌కైనా ఎళ్ళగలం. మేము ఫేమ్ తెప్పించుకోవడానికి అని చెప్పేసి. ఆయన అంత క్లియర్‌గా నాకు ఫేమ్ కావాలి. నాకన్నీ వచ్చని అనుకుంటున్నాను. క్లియర్‌గా అనుకుంటున్నారు ఆయన. ఆయనకేం రాదు. నాకు క్లియర్‌గా అర్థమైపోతుంది నేను చూస్తుంటేనే. అనుకుంటున్నాను నాకు అన్నీ వచ్చని అనుకుంటున్నాను. సో, నన్ను 'బిగ్ బాస్' పంపించేయండి. నాకు అదొక ఆపర్చునిటీ అని చెప్పేసి అన్నారు. ఆయన నవదీప్ ఇట్స్ ఎ రాంగ్ థింగ్. మీరు అనుకుంటుంది రాంగ్ థింగ్ అని చెప్పి ఆయన ఎందుకు గ్రీన్ ఎత్తాడో నాకు ఇప్పటికి అర్థం కాల. సో, దట్స్ ఎ మిస్ జడ్జ్‌మెంట్. అది నాకు అర్థమే కాల. వాళ్ళిద్దరూ బాగానే ఆలోచించారు. బిందు మాధవి గారు అవిజిత్ గారు. బట్ నవదీప్ ఐ డోంట్ నో. ఆహ్, ఇట్స్ రాంగ్ జడ్జ్‌మెంట్ ఫ్రమ్ మై సైడ్. నేను అనుకుంటున్నా. ఇట్స్ మై ఒపీనియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దాహ్లియా అనాలో లేకపోతే దాలియా అనారో నాకు క్లారిటీ లేదు. బట్ దాహ్లియా తన పేరు. షీ ఈస్ ఫ్రమ్ కాకినాడ. అండ్ తను ఫిట్‌నెస్ ట్రైనర్ అనమాట. చూడటానికి బానే ఫిజికల్‌గా ఫిట్ బానే ఉన్నారు. తిని గురించి కూడా నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆహ్, సేమ్ నాకెందుకో వీళ్ళని చూస్తుంటే వీళ్ళు చేపిస్తుంది చూస్తుంటే నాకు 'రోడీస్' గుర్తొస్తుంది. బాలీవుడ్‌లో 'రోడీస్' అని ఒక షో ఉంటది. వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. ఒక ముగ్గురు జడ్జిలుంటారు. ముగ్గురేనా? మేబీ నలుగురు అనుకుంటా. ఏమో తెలీదు. నాకు ఒక ముగ్గురో, నలుగురు జడ్జెస్ ఉంటారు. పర్సన్స్ వస్తారు. షో జరిగే ముందు ఒక ఆడిషన్స్ జరుగుతాయి. ఆడిషన్స్‌లో చుట్టుపక్కన ప్రాప్స్ ఉంటాయి. ఆ ప్రాప్స్‌లో మీరు ఏదైనా పుల్ అప్ చేయడం గాని, పుష్ అప్ చేయడం గాని, ఏదైనా ఒక యాక్టివిటీ చేయండి అని చెప్పేసి చెప్తారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ఎక్స్‌ట్రా ఏంటి అంటే వాళ్ళ ఫన్ క్యారెక్టర్‌ని బయటికి తీసుకొని రావటం, లేకపోతే వాళ్ళేమైనా ఇది కూడా నాకు తెలిసి రోడీస్‌లో ఉంటది. బట్ ఐ డోంట్ నో. నేను దాన్ని కంపేర్ చేయాలనుకోవట్లేదు గానీ, నాకెందుకో చూసింగానే సెట్ చూసింగానే నాకు అట్లా అనిపించింది రోడీస్ అని చెప్పేసి. అగైన్ తినతో కూడా అదే రొటీన్ ఫిట్‌నెస్ ఏమైనా చెయ్యి, చేసి అని చెప్పి అని మాట్లాడు అని చెప్పేసి అన్నారు.
నాకు తన ఈ వీడియో చిన్న షార్ట్ వీడియోలో లెంత్ ఆఫ్ ఎపిసోడ్‌లో నాకు పూర్తిగా నాకు తన గురించి ఏం ఐడియా రాలేదు. సో, అందుకని వీళ్ళు హోల్డ్‌లో పెట్టారేమో అనిపించింది. దట్స్ ఎ గుడ్ డెసిషన్. ఎందుకంటే చూడటానికైతే బాగున్నారు. షీ ఈస్ వెరీ ఫిజికల్లీ ఫిట్. ఫిజికల్ టాస్క్‌లు బాగా ఆడతారని క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ మెంటల్లీ ఎంత ఫిట్‌గా ఉన్నారు, స్ట్రాటజీ ఎంత మంచిగా ప్లే చేయగలరు, మైండ్ గేమ్స్ ఎంత మంచిగా ఆడగలరు అనేదే ఇట్స్ ద మెయిన్ థింగ్ ఇన్ దిస్ బిగ్ బాస్ హోల్ రౌండ్. అందుకనే సెకండ్ రౌండ్‌లో తనది ఇదే చూడాలి. ఫిజికల్ ఫిట్‌నెస్ మనకు చూస్తేనే అర్థమైపోతాయి కొంతమంది అది అసలు నో డౌట్స్. సో, ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. ఇట్స్ ఎ ఫెయిర్ డెసిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెంకటేష్ ఫ్రమ్ సిద్దిపేట్ మోడల్ అంటార్రా బాబు! ఈయన ప్రెజెంట్ చేసుకునే విధానం ఇట్స్ రాంగ్ థింగ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈయన ఫేమస్, ఓకే, అంత బానే ఉంది. చాలా సింపుల్ క్వెషన్ అండి. మీరు 'బిగ్ బాస్' లోపలికి ఎందుకు వెళ్ళాలి? మీలో స్కిల్ ఏంటి? మీలో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటి? నిన్నెందుకు పంపియాలి అన్నప్పుడు, మీరు సిద్దిపేట మోడల్ అనేది మీ బ్రాండ్ నేమ్. మీరు మీరు ఏర్పరచుకున్న ఒక బ్రాండ్ నేమ్. అది మీ స్కిల్ సెట్ కాదు. స్కిల్ సెట్ వేరేది ఉంటది. స్కిల్ సెట్‌ని, బ్రాండ్ నేమ్‌ని 2 కలపకూడదు. మీరేం చేశారు? మీరు ఎందుకు వెళ్ళాలి అనే టైంకి ఆహ్, ఏంది ఇదే అండి సిద్దిపేటలో మోడల్ ఇస్ యూనిక్ మోడల్ అని చెప్పేసి అన్నారు. అదసలు నాకు ఏ మాత్రం ఎక్కలేదు. నాకు తెలిసి అదే జడ్జెస్‌కి కూడా అయ్యే ఉంటది వాళ్ళకి గూడా మైండ్‌లో. సో, ఇందుకే తను రిజెక్ట్ అయ్యారు. సో, ఇట్స్ అగైన్ ఎ ఫెయిర్ డెసిషన్. దీనిలో తప్పే లేదు మిమ్మల్ని రిజెక్ట్ చేయటంలో. సో, అగైన్ జడ్జెస్ హావ్ డన్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్ అండ్ కరెక్ట్ డెసిషన్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో, ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదండి. నేను చెప్పిన ఇదే రీజన్. బ్రాండ్ నేమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్కిల్ సెట్. ఈ 2 చాలా డిఫరెంట్ థింగ్స్. అదొక ఆయన స్కిల్ సెట్ చెప్పుంటే నేను ఇది చేయగలను, నేను ఇలా మాట్లాడగలను, నేను ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ అని చెప్పేసి ఆయన ఏమైనా ఇలాంటివి ఏమైనా చెప్పుంటే ఐ థింక్ హోల్డ్‌లో పెట్టే ఛాన్స్ వచ్చేదేమో తనకి అని చెప్పేసి నాకు అనిపించింది. ఆహ్, నెక్స్ట్ వచ్చేసరికి అనూష ఫ్రమ్ వరంగల్. బెస్ట్ అండి. ద బెస్ట్, నేను చూసిన వాళ్ళందరిలో ద బెస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అగైన్ సేమ్ ఇన్స్పిరేషన్ అండి. ఇట్స్ నాట్ ఎ సింపతి. ఒక ఫాదర్ ఫిగర్ చనిపోయినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తన మీదేసుకొని షీ ప్రూవ్డ్ లైక్ ఎట్లా డిటర్మినేషన్‌తో ఎలా ఉండాలి, ఎలా దాన్నేమంటారు పట్టుదలతో ఉండాలి. ఆ నాన్న ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీదేసుకొని ఎలా ఫ్యామిలీని రన్ చేయాలి, ఆ రెస్పాన్సిబిలిటీలతో ఎలా వాడేమంటారు వాళ్ళ అమ్మని లైక్ వాళ్ళ సిస్టర్‌ని ఎలా చూసుకుంది. ఇట్స్ ఎ గ్రేట్ స్టోరీ అండ్ ఇట్ హాస్ టు బీ లైక్ అది బయట ప్రపంచం అందరూ చూడాలి. అది బాగా వినాలి మొత్తం తను చెప్పేది. అండ్ ఆల్సో తను మాట్లాడే విధానం ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత షూర్ షాట్‌లో ఉన్నట్టున్నాయి ఆ మాటలన్నీ. నేను ఇదే చేయాలనుకున్నా ఇదే చేస్తా. చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. చాలా పర్ఫెక్ట్ ఆహ్, పర్సన్ తను. సో, నాకు బాగా నచ్చిన పర్సన్ నా పర్సనల్ ఒపీనియన్‌లో. బట్ చిన్న ల్యాకింగ్ పాయింట్ ఏంటంటే ఫిజికల్ టాస్క్. ఫిజికల్ టాస్క్ ఎంత బాగా మాట్లాడగలదు, ఎంత బాగా చేయగలదు అనేది నాకు చిన్న డౌట్ ఉంది. బికాస్ ఆఫ్ హర్ స్ట్రక్చర్, ఐ మీన్ బయట తను చూడటానికి ఎలా ఉందో దాన్ని బట్టి. సో, అది మనం జడ్జ్ చేయలేం. జస్ట్ బయట అంటే బక్కోళ్ళు కూడా చాలా గట్టిగా లాగగలరు. ఐ నో దట్. బట్ నా వరకు నేను చూసిన వాళ్ళందరి వరకు మిగతా వాళ్ళందరిలో కొంచెం వీక్‌గా ఉంది. టాప్ 6 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశారు. అది లాస్ట్‌లో చెప్తాను. ఆ టాప్ 6లో కొంచెం వీక్‌గా ఉన్న పర్సన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫిజికల్‌గా. బట్ మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ ఉంది. షీ కెన్ ప్రూవ్ హర్ పాయింట్. షీ కెన్ పుట్ హర్ పాయింట్ ఆన్ ఫేస్. మీ ఫేస్ ముందు మాట్లాడగలదు. మీ ఫేస్ ముందు ఆ పాయింట్ పెట్టగలదు. తను లీడర్‌షిప్ తీసుకోగలదు. అది మాత్రం చాలా క్లియర్‌గా కనపడుతుంది. అండ్ అగైన్ యాక్సెప్ట్ చేయడంలో నాకు హ్యాపీయే నేను పర్సనల్‌గా. బట్ యాజ్ ఏ దాన్నేమంటారు ఒపీనియన్ ఇచ్చే పర్సన్‌గా బిగ్ బాస్ టైమ్‌లో నాకెందుకో హోల్డ్‌లో పెట్టుంటే బాగుండేదేమో. లైక్ ఫిజికల్ టాస్క్ ఏమైనా ఆడి తను ప్రూవ్ చేసుకుంటే బెస్ట్ ఏమో అని చెప్పేసి నాకనిపించింది. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి బెస్ట్ అనిపించిన వాళ్ళు ఫిజికల్ టాస్క్ ఆడలేనని తెలిసినా గూడా, ఒకవేళ దానిలో పంపించారనుకోండి, అది వాళ్ళు ఫెయిల్ అయ్యి తను ఎళ్ళిపోతే, ఎందుకంటే అక్కడ మనం జడ్జ్ చేయాల్సింది ఏం లేదు. అక్కడ విన్ ఆర్ లూజ్ సిట్యుయేషన్స్ అనమాట. గేమ్ ఆడి మీరు గెలుచుకోవాలి. సో, ఆ టైంలో తను ఎళ్ళిపోతే ఒక మంచి కంటెస్టెంట్స్‌ని మిస్ అయ్యారు అని చెప్పేసి నాకు తెలిసి బిగ్ బాస్ వాళ్ళు ఖచ్చితంగా అందరు ముగ్గురు గ్రీన్ లేపేటట్టు ట్రై చేసుంటారు. ఇదే కరెక్ట్, దాన్నేమంటారు మీటర్ ఆఫ్ ఒపీనియన్ నాది. ఎందుకంటే ఇదే రీజన్ అండి. వాళ్ళు ఒకవేళ హోల్డ్‌లో పెట్టి పర్సన్‌ని, బాగా ఆడే పర్సన్‌ని, లేకపోతే బాగా మాట్లాడే అమ్మాయిని బాగా చేసేవాళ్ళు. ఎందుకంటే లాస్ట్ టైమ్ నేను ఎవరికో చెప్పాను. యాక్సెప్ట్ అనవసరంగా చేశారు. హోల్డ్‌లో పెట్టుంటే బాగుండేదని చెప్పేసి. ఎవరు? శ్రేయ. ఐ మీన్ కొంచెం
దాన్ని ఏమంటారు, నెల్లూరు యాంకరింగ్ చేసిన అమ్మాయి కదా, ఆ అమ్మాయిని కూడా అనవసరంగా యాక్సెప్ట్ చేశారు. హోల్డ్‌లో పెట్టుంటే సరిపోయేది కదా అని చెప్పేసి నా రీజన్ అనుకున్నాను. తర్వాత నాకు ఎవరో కమెంట్స్‌లో పెట్టినప్పుడు వాళ్ళు ఇదే అన్నారు. ఒకవేళ తను ఫిజికల్‌గా రన్ కాకపోతే, ఫిజికల్‌గా అది స్ట్రాంగ్ కాకపోతే తను వెళ్ళిపోతది బ్రో. మీరు ఇంకా తనని చూడలేరు బిగ్ బాస్ టాప్ 15లో. సో, అంత మంచి కంటెస్టెంట్స్ మిస్ అవుతారు. అందుకని వాళ్ళు సెకండ్ రౌండ్‌కి పంపించకుండా డైరెక్ట్‌గా టాప్ 6లో పంపించారని చెప్పేసి అన్నారు. ఇట్ మేక్స్ సెన్స్ ఫర్ మీ. అందుకని తిను కూడా అదే రీజన్‌తో టాప్ 6లో పంపించారేమో, ఐ మీన్ టాప్ 15లో పంపించారేమో అనిపించింది నాకు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి సాయి కృష్ణ ఫ్రమ్ అనకాపల్లి. ఐ డోంట్ నో అండి. నాకు ఇతని మీద అసలు ఒపీనియన్ ఏమి కలగలేదు. వాళ్ళు చూపియటం అలా చూపిచ్చారో దాని రీజనో, లేకపోతే నాకు ఫస్ట్ నుంచి ఆ ఫాదర్ ఎమోషన్, నాకు సన్ ఎమోషన్ నేను కనెక్ట్ అవ్వలేదో మరి దేనికో నాకు తెలీదు. నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం నాకైతే ఒక ఒపీనియన్ రాలా ఆయన మీద. ఆయన్ని రిజెక్ట్ చేసుంటే బాగుండేమో అనిపించింది నాకు. ఎందుకంటే డాన్స్ మూవ్స్ ఆయన చేసినట్టు నాకేమనిపియలేదు. మోటివేషన్ ఇస్తా అన్నారు. అది మోటివేషన్ ఏం లేదు. ఫన్ లాగా ఉంది. వాళ్ళు ఫన్ లాగా తీసుకున్నారు. అండ్ ఇంకోటేమన్నారు, యాక్టింగ్ నేనెక్కడ ఆయన యాక్టింగ్ చేస్తున్నట్టు అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు ఎక్కడ కనపడలేదు. ఆయన ఫుల్ ఆన్ సిగ్గుపడుతూ, షై ఫీల్ అవుతూ మాట్లాడాలా వద్దా అని ఒక అండర్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నట్టు అనిపించింది. సో, అతన్ని ఎందుకు సెలెక్ట్ చేశారని ఒక పర్టిక్యులర్ రీజన్ అయితే ఏం లేదు. బికాస్ ఆఫ్ హిస్ బాడీ ఏమో, ఎందుకంటే ఆయనది ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన బాడీ. అది కూడా కొంతమంది ఉంటారు. ఎంత పెద్ద మంచి బాడీ అయినా కూడా వాళ్ళు పెర్ఫార్మ్ చేయలేరు. వాళ్ళకి సిగ్గనమాట. లైక్ అదేమంటారు, ఒక షైనెస్, కొంచెం ఒక బిడియం ఉంటది. ఆ పర్సనాలిటీ లాగా అనిపించింది నాకు ఇతనిలో. సో, ఎందుకు హోల్డ్‌లో పెట్టారో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. ఐ డోంట్ నో. ఇట్స్ మిస్‌జడ్జ్‌మెంట్ ఫ్రమ్ మై సైడ్. లైక్ నా ఒపీనియన్ ప్రకారం. చూద్దాం ఏమైతదో, ఆయన నెక్స్ట్ రౌండ్‌లో ఏం చేస్తాడో. ఇక్కడ ఒక 1, 2, 3, 4, 5, 6, 7, ఏడుగురిని ఒకసారికి రిజెక్ట్ చేశారండి మన ఫాస్ట్ ఫార్వర్డ్‌లో. ఈ ఏడుగురి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ కంటెస్టెంట్స్ అందరిని అయిపోయినాక ఏడుగురి గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిత ఫ్రమ్ కడప. తిను కూడా హోల్డ్‌లో పెట్టారు. షీ ఈజ్ ఎ డాక్టర్. డాక్టర్ అని కూడా చెప్పలేం. ఎందుకో అదేదో సెపరేట్ ఒక మార్షల్ ఆర్ట్‌లో ఏదో ఒక ఫార్మ్ ఉంది. అది పేరు నాకు తిరగదు. సో, ఐ కాంట్ సే. ఆ ఫార్మ్‌ని తను నేర్చుకుంటున్నారని చెప్పారు. సో, షీ ఈజ్ ఎ ఫిజికల్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఐ మీన్ షీ ఈజ్ ఫిజికల్లీ వెరీ ఫిట్ అండ్ షీ ఈజ్ మెంటల్లీ వెరీ ఫిట్. షీ ఈజ్ ఎ ఇంటలెక్చువల్ పర్సనాలిటీ. చాలా సెన్స్‌తో మాట్లాడుతుంది. షీ ఈజ్ ఎ డాక్టర్ అండ్ అన్నీ బానే ఉన్నాయి. ద ప్రాబ్లమ్ ఈజ్, మీరు ఇలాంటి పర్సన్‌కి డర్టీ టాస్క్ వేరే అందరికి పెట్టినట్టు వీళ్ళకెందుకు పెట్టట్లేదు నాకు అర్థం కాల. కొంతమంది ఇప్పుడు చూడటానికి పాష్‌గా ఉంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే యష్మి కనకాల అనుకుంటా. ఈ 7 మెంబర్స్ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో వెళ్ళిపోయారని చెప్పాను చూడండి. దాంట్లో యష్మి కనకాలకి ఆ పర్సన్‌కి మీరు ఐ మీన్ నాట్ లైక్ ఏమంటారు, డస్ట్‌బిన్‌లో నుంచి ఏదో 3 చిట్టీలు తీయాలి అని చెప్పేసి అన్నారు. తన వల్ల కాలేదు. నేను తీయలేకపోయింది. నా వల్ల కాలేదు అన్నారు. ఆ ఒక్క రీజన్ మనకి చూపించింది, ఆ ఒక్క రీజన్ కాబట్టి నేను ఆ ఒక్క రీజన్ మీద మీకు ఒపీనియన్ చెప్తాను. ఇప్పుడు అలాంటి టాస్క్ ఇలాంటి వాళ్ళకి ఎందుకు పెట్టరు మీరు, నాకు అర్థం కావట్లేదు. మీరు ఇలాంటి వాళ్ళకి పెట్టి, ఇలాంటి వాళ్ళు అలా చేయగలరా లేదా అని తెలుసుకోవాలి. మీరు ఫిజికల్‌గా క్లియర్‌గా ఫిట్‌గా ఉందని తెలిసి కూడా మళ్ళీ అదే పుషప్స్ చేపిచ్చి, మళ్ళీ అదే దాన్నేమంటారు, కిక్ బాక్సింగ్ చేపిస్తే ఏం లాభం నాకు అర్థం కావట్ల. మనకు అర్థమైపోతుంది కదా చూస్తేనే పర్సన్‌ని, వీళ్ళు ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నారు. ఫిట్‌గా ఉన్నప్పుడు ఆహ్, పంచింగ్ బ్యాగ్ కొట్టిపిచ్చి ఎందుకు ఇయన్నీ? వై? సో, అదండి నాకేమీ రిజెక్ట్ చేసుంటే బాగుండేదని కూడా ఏం ఫీల్. హోల్డ్‌లో పెడితే మంచి డెసిషనే. బట్ వీళ్ళు ఒకళ్ళకొకలాగా చేపిస్తున్నారేమో బిగ్ బాస్ టీమ్ వాళ్ళు. లేకపోతే వీళ్ళకి అప్పటికప్పుడు అలా అనిపిస్తుందా? లేదంటే మనకి చూపియట్లేదా? ఏదైనా కారణాలు కావచ్చు. బట్ దేర్ ఈస్ సమ్ ఇది బ్యాలెన్సింగ్ మిస్ అవుతుందనేది క్లియర్‌గా అర్థమైపోతుంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. సో, ఈ 3 డేస్‌లో అయితే నేను అబ్జర్వ్ చేసింది అదే. అండ్ ఇంకోటేంటంటే ఇవాళ లాస్ట్ డే. ఇవాళతో ఈ మెగా ఆడిషన్స్ పూర్తి సమాప్తం అందరికీ. అమ్మ! వెరీ టఫ్ అండి. వెరీ టఫ్ వాళ్ళ ముగ్గురికి. ఇంతమందిని ఆడిషన్ చేసి, సో, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. లాస్ట్‌లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి జనీత్ ఫ్రమ్ విజయవాడ. స్వీట్ రిజెక్షన్ అండి. చాలా స్వీట్ రిజెక్షన్ అనిపించింది నాకైతే. బ్రో యూ కెన్ డూ ఇట్ బట్ నాట్ రైట్ నౌ. ఇప్పుడు కాదు. కొంచెం టైం ఉంది. నాకు నిజంగా అదే అనిపించింది. ఎందుకంటే అతను చాలా తక్కువ ఏజ్‌లో కూడా చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడి, చాలా వాళ్ళ మమ్మీ గారికి, వాళ్ళ మామ్‌కి హ్యాట్స్ ఆఫ్.
ఐఎమ్ రియలీ సెయింగ్ హ్యాట్స్ ఆఫ్. మే అసలు నాకు తెలిసి తన క్వాలిటీస్ అన్నీ వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి వచ్చినాయి, వాళ్ళ మామ్ దగ్గర నుంచి వచ్చినాయని అనిపించింది. ఎందుకంటే అతను మాట్లాడే క్లారిటీ గానీ, తను ఉండే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియాస్ కానీ, స్ట్రాటజీ గానీ, ఇయన్నీ ఒక వేరే నెక్స్ట్ లెవెల్ అండి. ఆ 19 ఇయర్స్‌కి మనం ఏం చేస్తాం నాకు తెలిసి నేనైతే ఇంటర్ అయిపోయి బీటెక్‌లో ఏ కాలేజ్ చేరదామా అన్నట్టు ఒక ప్రపంచంలో ఉన్నాడనిపించింది. ఆ టైంలో ఇతను ఆ టైంలో ఇంకా కెరియర్ గురించి ఆలోచించాడు. ఇంక నెక్స్ట్ 20 ఇయర్స్‌లో నేనేమైపోతాను, నేను ఏందాన్నేమంటారు సాఫ్ట్ డ్రింక్‌లో నేను ఒక కొత్త డ్రింక్‌ని క్రియేట్ చేస్తాను అన్న ఆలోచనలోకెళ్ళిపోయాడు ఆయన. నాకైతే అప్పటికి ఆలోచన లేదండి. మీకు ఉందో లేదో ఒకసారి మీరు కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సో, స్వీట్ రిజెక్షన్. బట్ ఇక్కడ నాకు ఒక పాయింట్ పెట్టాలనుకుంటున్నాను. సేమ్ ఏజ్. జనిత్‌కి ఈ అమ్మాయిని మళ్ళీ తీసుకుంటున్నా ఎన్ని సార్లు చేస్తున్నానో. శ్రేయాకి సేమ్ ఏజ్. ఏం డిఫరెన్స్ ఏంది నాకు అర్థం కావట్లేదు వాళ్ళిద్దరికీ. సేమ్ మెచ్యూర్డ్ మైండ్ సెట్, సేమ్ సెన్స్ వచ్చే మాటలు, సేమ్ మెచ్యూరిటీ దాన్నేమంటారు హార్డ్ ఎక్కువ పని చేసే తత్వం ఇద్దరికీ ఉంది. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏమంటారు? ఎందుకు రిజెక్ట్ చేసి ఉంటారు? అది మీరే చెప్పండి ఒకసారి. నాకైతే అర్థం కాలేదు. యాహ్! ఇట్స్ ఎ మిస్ జడ్జ్‌మెంట్ అని ఒకవైపు అనిపిస్తుంది. ఇంకో వైపు ఏందంటే కొంతసేపు తడబడ్డాడు ఆయన మాటల్లో. నాకు మేబీ దానివల్లేమో లేకపోతే ఇంకా కొంచెం మెచ్యూరిటీ రావాలని వెయిట్ చేస్తున్నారేమో వీళ్ళు అని చెప్పేసి ఆ ఎడ్జ్‌లో ఉన్నారని చెప్పారు చూడండి బిగ్ బాస్ సారీ అభిజిత్. సో, ఏమో నాకు ఇతని మీద ఒపీనియన్ చెప్పాలని లేదు. ఎందుకంటే ఐ రియల్లీ ఇన్‌స్పైర్డ్. ఐ మీన్ ఆ ఏజ్‌లో అంత డెడికేటెడ్‌గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియాస్ కానీ, మాటలు గానీ, వాళ్ళ మామ్ గురించి చెప్పినప్పుడు గానీ, ఐయామ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ అనమాట అతన్ని. బట్ స్వీట్ రిజెక్షన్ అని చెప్పేసి నాకనిపించింది. సో, చూద్దాం. ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ ఏమైనా ఛాన్స్ ఉందేమో, నెక్స్ట్ ఏమైనా ట్రై చేస్తాడేమో బిగ్ బాస్‌కి అప్పుడు చూడొచ్చు. బట్ రైట్ నౌ హి ఈస్ రిజెక్టెడ్. బట్ ఎందుకు రిజెక్ట్ అయ్యారో నాకు ఎవరైనా ఒకసారి రీజన్ కామెంట్ బాక్స్‌లో కమెంట్స్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శ్వేత అండి. నాకు సీరియస్ ఒక కన్ఫెషన్ ఉంది శ్వేత గారి మీద. ఇప్పుడు మా మమ్మీ గారు మా మామ్ డెత్ బెడ్ మీద ఉంటే అదిగో లాస్ట్ స్టేజ్ అని మీరే చెప్తున్నారు కాబట్టి లాస్ట్ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఐ సీరియస్లీ థింక్ ఐ డోంట్ గో టు ఎనీవేర్. తనకి ఏం నచ్చిద్దో అది చేస్తూ ఉంటాను. తన పక్కనే ఉంటాను. తనని తీసుకెళ్తాను. తన లాస్ట్ మెమరీస్ నాతో ఉండాలి అని చెప్పేసి ఐ విల్ గివ్ మై ఫుల్ టైమ్ టు హర్ అనమాట. బట్ ఐ డోంట్ నో ఎందుకు వీళ్ళు యాక్సెప్ట్ చేశారో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఐ నో షీ ఈజ్ ఫిజికల్లీ ఫిట్, చూడటానికి చూసి నాకు అర్థమైపోతుంది. మళ్ళీ అగైన్ పుషప్స్ సేమ్ ప్రొసీజర్ అంతా సేమ్. బట్ ఇదొక్కటే ఆమె క్లియర్‌గా చెప్పింది డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు. అభిజిత్ అడిగాడు కూడా, ఎందుకు మీరు మీ హౌస్‌లో ఉండాల్సిందే అనుకుంటున్నారంటే, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్పేసి తను కొంచెం రూడ్‌గా అనిపించింది నాకు. నా ఒపీనియన్ వై ఫర్ యూ అన్నట్టు. అండ్ అందరూ చాలామంది అన్నారు యూకే నుంచి వచ్చారు. అసలు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు యూకేకి వెళ్ళాల్సిన అవసరం ఐ డోంట్ నో. తన పర్సనల్‌ది ఇదంతా పర్సనలే. బట్ బికాజ్ ఆ టాపిక్ బిగ్ బాస్‌లో వచ్చింది కాబట్టి నేను నా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాను. ది ఎటువంటి నెగెటివ్‌గా తీసుకోబాకండి. బట్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్. అట్లా నా మదర్ కానీ లేకపోతే అట్లా ఉన్నప్పుడు కానీ నేను ఎప్పుడు వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. నేను తన పక్కనే ఉండి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఐ విల్ గివ్ బెస్ట్ మెమరీస్ ఇన్ హర్ లాస్ట్ టైమ్. సో, ఎక్కువగా నేను మాట్లాడనుకోవట్లేదు దాని గురించి. బట్ దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్. యాక్సెప్ట్ చేయాల్సిన కారణాలైతే హోల్డ్‌లో పెట్టుంటే బాగుండేది కూడా కాదు. రిజెక్ట్ కొట్టుంటే బాగుండేదేమో నాకు అనిపించింది. తన హౌస్‌లో పెట్టుంటే. ఇది నా పర్సనల్ ఒపీనియన్. యాక్సెప్ట్ చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ హర్ మదర్ థింగ్ హోల్డ్‌లో పెట్టుంటే బాగుండేది అనిపించింది. రీజన్ ఏంటంటే ఫిజికల్‌గా తను నాకు అదే అనిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు థిన్‌గా ఉన్నారు, లేకపోతే కొంచెం దాన్నేమంటారు వాటెవర్ మెంటల్లీ ఫిట్‌గా ఉన్న వాళ్ళతో ఫిజికల్ టాస్క్స్ చేపియాలి. ఎందుకంటే వాళ్ళు చేయగలరా లేరా అని చెప్పేసి. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్న వాళ్ళతో ఏమైనా మెంటల్‌గా ఏమైనా మాట్లాడిపియాలి. లేకపోతే మెంటల్‌గా ఏమన్నా స్ట్రాటజీగా ఏమైనా మాట్లాడిపించడం గానీ, ఏమైనా ఒక సిట్యుయేషన్ ఇవ్వటం గానీ అలాంటివి ఏమైనా చేపియాలి.
వీళ్ళేందో ఆపోజిట్ చేశారు, నాకు అర్థం కాలేదు. ఫిజికల్ ఫిట్‌గా ఉన్న వాళ్ళందరి చేత కిక్ బాక్సింగ్‌లు, పుషప్స్, పుల్లప్స్ ఇయి చేపిచ్చి చాలా కాన్ఫిడెంట్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఏదైనా గులాబ్ జామున్ పోయింది నాకు ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేసి వాళ్ళతో అయి మాట్లాడిపిచ్చారు. ఐ డోంట్ నో అండి, నాకు అర్థం కాలేదు. బట్ యాహ్! తనని హోల్డ్‌లో పెట్టుంటే బాగుండేదేమో అని అది నా పర్సనల్ ఒపీనియన్. ఇదండి ఈ ఈ కంటెస్టెంట్స్ ఆహ్, అందరియి. అండ్ దేర్ ఆర్ 7 కంటెస్టెంట్స్. ఇటు ఇటు వచ్చి పోమ్మ మెరుపుతీగ అన్నట్టు ఎళ్ళిపోయారు ఒక ఏడుగురు. వాళ్ళ గురించి ఒక సింపుల్‌గా చాలా ఫాస్ట్‌గా మనం కూడా అట్లనే ఫాస్ట్‌గా మాట్లాడుకుందాం. ఆహ్, హితేష్ అండి. హితేష్ తీసేసేయండి. అసలు హితేష్ మనకు చూపిచ్చింది అండర్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నట్టు రిజెక్టెడ్. సమీర్, నాకెందుకో సమీర్‌ని పంపించుంటే బాగుండేదేమో అనిపించింది. మేబీ మరీ ఓవర్ వెయిట్ ఉన్నారేమో అతను. అతనికి అది 'బిగ్ బాస్' కుదరదేమో అన్న ఒకే ఒక్క రీజన్‌తో పంపించేసారేమో అనిపించింది. ఎందుకంటే ఆ గ్లింప్స్ చూస్తున్నప్పుడు తను హి కెన్ డాన్స్ అనమాట. ఈ ఆహ్, ష్ ఆహ్, దాన్నేమంటారు గ్రౌండ్ స్టెప్పా? ఫ్లోర్ స్టెప్స్ ఏసారాయన. ఫ్లోర్ స్టెప్స్ ఏసారు, నవ్విస్తున్నాడు. దే ఆర్ ఎంజాయింగ్ హిస్ స్పీచ్. అన్నీ బాగున్నప్పుడు పంపించేసుంటే బాగుండేదేమో. లేకపోతే హెల్త్ ఇష్యూస్ కారణంగా వద్దు అంటున్నారేమో. అది మాత్రం ఒక చిన్న డౌట్ సమీర్‌ని. నెక్స్ట్ 'సూర్యతేజ శర్మ' గారు, ఈయన గూడా అంతే, డైరెక్టర్ అయితానికి 'బిగ్ బాస్‌కి' సంబంధమే లేదు. అండ్ వెంకటేష్ రిజెక్టెడ్ కొట్టారు. 'యష్మి కనకాల' మీకు ఆల్రెడీ ఒక గ్లింప్స్ ఇప్పాను గదా! డస్ట్‌బిన్‌లో 3 చిట్స్ ఏరాలి, నేను ఏరలేనని జెప్పేసి ఇట్స్ పాష్ కిడ్ అగైన్. పాష్ కిడ్‌కి ఇది కుదరదు. సేమ్ ఇదే పాష్ కిడ్ ఇంకొకళ్ళొచ్చారు లాస్ట్ టైమ్. ఎవరు? మం 'ఊర్మిళ' గారు. ఊర్మిళనేనా? ఆ! ఊర్మిళ. అదే పెంట రాసుకొని ఫేస్‌కా ఆ అమ్మాయి. వాళ్ళు. తను చేసింది. అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయినా గూడా నేను చేయగలనని చేసింది. సో, తిను గూడా చేసుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ రిజెక్టెడ్. అండ్ 'సమీర్ అలీ', 'అగ్ని' నాకేం అందరూ అంతే రిజెక్టెడ్. 'అగ్ని' అసలేందో 'అగ్ని హో' అని చెప్పేసి వచ్చింది. నాకు అర్థం కాలా. ఇంకొక అతనొచ్చాడు. అతను రివ్యూస్ చెప్తా ఉంటాడనమాట మూవీస్ బయట. అతని పేరు నాకు తెలీదు. ఐ డోంట్ నో. అతనొచ్చాడు, గెంతులేసాడు. నేనింకా వాళ్ళకి తన గురించి ఏమైనా ఫన్‌గా ఏమైనా ఎపిసోడ్ చూపిస్తారేమో అనుకున్నా. బట్ ఈ గ్లింప్స్‌లో ఎళ్ళిపోతాడైతే నేను అనుకోలేదు. సో, అతనెళ్ళిపోయాడు. ఒక గ్లిమ్స్‌గా ఆ 16 మంది ఎవరో, దాంట్లో ఎవరెవరు ఎళ్ళగలరో అది నా ఒపీనియన్ ఫాస్ట్‌గా షేర్ చేసేసుకుంటాను. హ్మ్. ఈ ఆరుగురిలో గూడా ఎవరిని హోల్డ్‌లో పెడితే బాగుండేదేమో అని అది గూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ 'దివ్య' గారండి. విజయవాడ యాక్సెప్ట్ చేయడంలో ప్రాబ్లమ్ ఏం లేదు. షీ యాక్సెప్టెడ్. బా బా చాలా బాగా మాట్లాడారు. ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. నెక్స్ట్ 'కేతమ్మ' గారు, తినని రిజెక్ట్ చేసుంటే బాగుండేది. నేను ఆల్రెడీ చెప్పేసాను. అందరు యూత్ ఉన్నారు కాబట్టి తిను అందరిలో ఇమడలేదు. షీ కాంట్ బ్లెండ్ అని చెప్పేసి. సో, తను 'ప్రియ' ఐయామ్ రూటింగ్ ఫర్ హర్ అండి. 'ప్రియ' గారికను ఆహ్, ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు. చెప్పిన తర్వాత ఎళ్ళేటప్పుడు చెప్తాను. వాళ్ళిద్దరికి ఐయామ్ రూటింగ్ ఫర్ దెమ్. వాళ్ళుండాలి. బాగుంది. చూడటానికి బాగుంది. వాళ్ళ మాటలు బాగున్నాయి. ఫిజికల్ టాస్క్ కూడా బాగా చేస్తే బాగుండు. సరే చూద్దాం. అండ్ నెక్స్ట్ 'అబూబక్కర్' కూడా ఉంటాడేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈజ్ వెరీ ఫిజికల్లీ ఫిట్ అనమాట. బాగా ఉన్నాడు. నేను అదే చెప్పాను కదా! స్వీట్‌నెస్ ఉంది కొంచెం అని చెప్పేసి. ఆ స్వీట్‌నెస్ బయటపడిపోతది ఈ ఫిజికల్ టాస్క్‌లో. అప్పుడు చూద్దాం ఏమైతదో అని చెప్పేసి. బట్ ఉంటే బావుండు. అండ్ నెక్స్ట్ 'ప్రసన్న' గారు, హ్యాట్స్ ఆఫ్. ఉన్నారు ఆల్రెడీ టాప్ 6లో. ఇట్స్ పర్ఫెక్ట్ డెసిషన్. నెక్స్ట్ 'మనీష్'. ఇతను కూడా ఉంటాడేమో అనిపిస్తుందండి. ఎందుకో అనిపిస్తుంది బాగా. ఎందుకంటే అతను ఏమో తెలీదు, చూసింగానే నాకు ఇతను ఉంటే బాగుండేమో హౌస్‌లో అనిపించింది ఉన్న వాళ్ళలో. అండ్ 'కల్కి' గారు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఉంటారేమో అనుకుంటున్నాను. ఐ మీన్ బాగా ఆడితే ఉంటారు. నాది కాదు అది డెసిషన్. బట్ ఉంటే బాగుండు. 'పవన్' గారు తనని హోల్డ్‌లో పెట్టుంటే బాగుండేమో అనిపించింది నాకు. డైరెక్ట్‌గా యాక్సెప్ట్ కొట్టారు. బట్ ఓకే. అయితే ఇది కూడా మంచి డెసిషనే యాక్సెప్ట్ చేయడంలో కూడా. ఎందుకంటే బాగా మాట్లాడారు. నాకు హోల్డ్‌లో పెట్టాలని ఇవాళ అనిపించింది. నిన్న నాకు యాక్సెప్ట్ చేయాలని నేను ఓకే అని చెప్పారు. మళ్ళీ మీరు రాంగ్ చేసుకోకండి. ఓకే. యాక్సెప్ట్ చేశారు, బానే ఉంది. నెక్స్ట్ 'శ్రీజ'. అల్లరి పిల్ల. బట్ ఐ వాంట్ టు సీ ఫన్ సైడ్ చూసేసాను. ఐ మీన్ ఇరిటేషన్ సైడ్ కూడా చూసేసాను. ఐ వాంట్ టు సీ హర్ దాన్నేమంటారు యాక్టివిటీ సైడ్, ఫిజికల్ సైడ్. చూద్దాం ఏమైతదో. ఉంటే బాగుండేమో అనిపిస్తుంది నాకు గూడా తను. 'ఊర్మిళ' గారు నాకు తెలిసి ఉండరేమో 'ఊర్మిళ' గారు. షీ ఈజ్ వెరీ స్వీట్ అనమాట. 'బిగ్ బాస్‌కి' తను సెట్ కారు. సో, మేబీ ఉండరేమో అని నా ఫీలింగ్. 'నాగా', 'విజయవాడ' ఇతన్నసలు
హోల్డ్‌లో ఎందుకు పెట్టారో నాకు రీజన్ ఎప్పటికీ తెలీదు. సో, ఇతను ఉండకూడదని నా ఒపీనియన్. చూద్దాం ఏమైతదో. శ్రేయ నెల్లూరు యాక్సెప్టెడ్. ఈ పిల్లని హోల్డ్‌లో పెట్టుంటే బాగుండేది. ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పినా నేను ఇదే చెప్తాను. హోల్డ్‌లో పెట్టుంటే బాగుండేది. నెక్స్ట్ శ్రీతేజ రాజమండ్రి. పాటలు పాడితే ఒకే ఒక్క రీజన్‌తో తీసుకున్నారు. మరి ఆ కేటగిరీలో తీసుకోవాలి అనుకుంటే తీసుకుంటారేమో. బట్ నాకైతే వద్దు, రిజెక్ట్ చేస్తే బాగుండు అనిపించింది. అండ్ కళ్యాణ్ గారు వెళ్తారు అనిపిస్తుందండి. ఎందుకో అనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే వద్దు, రిజెక్ట్ చేస్తే బెస్ట్. బట్ వెళ్తారేమో అనిపించింది నాకు, ఎందుకో అనిపిస్తుంది. అలేఖ్య గారు రిజెక్ట్ అవుతారేమో అనిపిస్తుంది. షీ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ హౌస్కి 16 మెంబర్స్లో పోలిస్తే. షాకిద్ అస్సలు వద్దు ప్లీజ్, ఆయన త్వరగా వెళ్ళిపోవాలి. షాకిద్ అను ఎవరు ఈ నాగా, అడ్వకేట్ నాగా గారు ఫ్రమ్ విజయవాడ, వాళ్ళిద్దరూ నాకు ఫస్ట్ నుంచి కొంచెం వద్దు, రిజెక్ట్ చేస్తే బాగుండు అనే రీజనే నేను చెప్పాను మీ అందరికీ. చేస్తే బాగుండు రిజెక్ట్ అని, వెళ్ళిపోతే బాగుండు. చూద్దాం ఏమవుతుందో. దాలియా గారు ఉంటారేమో అనిపిస్తుంది. తను చూడటానికి పర్ఫెక్ట్గా బాగున్నారు, ఫిట్గా ఉన్నారు. మాటలు కూడా అంతే సూటిగా ఉన్నాయి. చూద్దాం, ఉంటే బాగుండు నాకు. అనుష గారు పర్ఫెక్ట్, మంచిగా యాక్సెప్ట్ చేశారు. బట్ హోల్డ్లో పెట్టి ఉంటే బాగుండేదేమో, చూద్దాం. సాయికృష్ణ గారు అనకాపల్లి. సాయికృష్ణ గారు హోల్డ్ ఆర్ రిజెక్ట్, ఈయన వెళ్ళిపోతే బాగుండండి. రిజెక్ట్ నాకు అంతగా ఏమనిపించలేదు. రిజెక్ట్ చేస్తే పర్లా, రిజెక్ట్ అయితే బాగుండు. ఇంకెవరు, నిఖిత గారు ఉంటే బాగుంటుంది తన్ని. అండ్ ఆమె చెప్పా కదా డాక్టర్ కదా, ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు. తను పర్సనల్ ఒపీనియన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. బట్ యాజ్ ఏ ఒపీనియన్, బిగ్ బాస్ ఒపీనియన్గా నాకైతే డౌటే. చూద్దాం ఏమవుతుందో. అండ్ లాస్ట్కి వచ్చేసరికి శ్వేత గారు హోల్డ్లో పెట్టుంటే బాగుండు. ఈ 16 మెంబర్స్లో అయితే పర్లేదండి, ఓకే, ఆమె యాక్సెప్ట్ అవుతుంది. బట్ హోల్డ్లో పెట్టి తను ఫిజికల్ యాక్టివ్ కూడా చూసి మెంటల్గా ఏమైనా స్ట్రాటజీ, ఏమైనా గేమ్ ఏమి పెట్టుంటే బాగుండేది. అదండి ఈ యాక్సెప్టెడ్ అండ్ హోల్డ్ పెట్టిన వాళ్ళలో నా పర్సనల్ ఒపీనియన్స్. వెళ్తే బాగుండు, వెళ్ళకపోతే బాగుండు అనే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్. ఇంకా రేపు నుంచి తెలిసిద్ది మనకి ఎట్లా ఉండబోతుందని చెప్పేసి. రేపు నుంచి ఫుల్ ఆన్ ఇంట్రెస్టింగ్గా టాస్క్లు ఉండబోతున్నాయి. సో స్టే ట్యూన్ అండ్ దట్స్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.